ఈరోజు నేను ఏకాదశి ప్రసాదం సాబుదానా కిచిడీ చూపిబోతున్నాను. సో, ఆయిల్ కూడా నేను పల్లీల నూనె వాడానండి. పల్లీల నూనె వేసి పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాను. సో, అదే నూనెలో జీలకర్ర, పచ్చిమిర్చి, క్యారెట్టు, ఆలు, క్యాప్సికమ్ వేసి వేయించుకున్నాను. వేరే ప్యాన్‌లో పల్లీలు వేయించి సైంధవ నమ్మక్ అని దొరుకుతుందండి. సాల్ట్ వాడకూడదు. కారం వేసి ఆ 3 కచ్చా పచ్చాగా గ్రైండ్ చేశానండి. నాకు కొంచెం మెత్తగా పౌడర్ అయ్యాయి. సో, ఇది ప్లెయిన్ ఆలూతో చేస్తే ఒక టేస్ట్ అండి. నేనైతే హెల్తీనెస్ కోసం, కలర్‌ఫుల్ కోసం ఈ వెజిటబుల్స్ వాడొచ్చు కాబట్టి క్యారెట్, క్యాప్సికమ్ వేశాను. ఇవి వేస్తే ఒక టేస్ట్ వస్తుందనమాట. సో, మీరు ప్లెయిన్ ఆలూతో చేసుకోవచ్చు. ఆలు, క్యాప్సికమ్ కలిపైనా చేసుకోవచ్చు వితౌట్ క్యారెట్. సో, ఈ వెజిటబుల్స్ అన్నీ ఆయిల్‌లో కొంచెం మగ్గాక ఫ్రై అయ్యేటట్లు, ఆలు ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలి. వేయించిన పల్లీలు మీరు లాస్ట్‌లో అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడే యాడ్ చేశాను. సో, సాబుదానా అనేది 5 అవర్స్ నానబెట్టి, ఫిల్టర్ చేసి వాటర్ ఏమి లేకుండా సాబుదానా వేసి బాగా వేయించాలండి. సిమ్‌లో పెట్టి, మూత పెట్టి మగ్గిస్తూ వేయించాలి. సో, మీకు కలర్ చేంజ్ అనేది తెలుస్తా ఉంది. కొన్ని వైట్‌గా ఉన్నాయి, కొంచెం ఇదిగా ఉంది. అలా వేయించాలి. నేను పక్కన ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా రెడీ చేస్తున్నానండి. హెల్తీగా, ఎనర్జిటిక్‌గా ఉండాలి ఆ రోజు. ఏంటి మనం ఏకాదశి ప్రసాదం స్వీకరిస్తూ హెల్తీగుండాలి. కృష్ణుడిని పూజించాలి. అసలు నీరసం అనేది తెలియకూడదు కాబట్టి కొంచెం హెల్తీ రెసిపీస్ చేస్తున్నాను. సో, ఇలా బాగా మగ్గిచ్చాక పల్లీల పౌడర్ గ్రైండ్ చేసుకున్నాం కదండీ! అది వెయ్యాలి. పసుపనేది కంప్లీట్ ఆప్షన్ అండి. నేనైతే పసుపు వేయలేదు. ఈ వెజిటబుల్స్ కనిపిస్తాయి కలర్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి వేయలేదు. పసుపు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో, నేను పూల్ మఖానా, లోటస్ సీడ్స్‌తో స్వీటు హాట్ చేశాను. ఆ రెసిపీ మీకు కావాలి అంటే నా ఛానల్ విజిట్ చేయండి. చాలా డీటెయిల్‌గా ఉంది. అవి కూడా తినొచ్చనమాట ఏకాదశి రోజు. సో, కొత్తిమీర వేశాను. లెమన్ కావాలంటే పిండుకోవచ్చు. ఇది కంప్లీట్ మీ ఆప్షన్ అండి. మీ టేస్ట్‌ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. సో, కృష్ణుడికి తులసి పెడితేనే స్వీకరించాడు కాబట్టి తులసి పెట్టి పూల్ మఖానాతో స్వీట్, హాటు, సాబుదానా కిచిడి, ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టానండి. ఇది కేవలం ఏకాదశి అప్పుడే కాదు, మిగిలిన ఫాస్టింగ్ అప్పుడు కూడా చేసుకొని తినొచ్చు. థాంక్ యూ.